భారతదేశం మొఘల్ సామ్రాజ్య గుప్పెట్లో ఉన్న రోజులవి. భారత్ ఒక్కటే కాదు, భారత్ ఉపఖండ దేశాలన్నీ ముస్లిం రాజుల కనుసన్నల్లోనే ఉండేటివి. అయితే భారతదేశం వస్త్ర పరిశ్రమకి, సుగంధ ద్రవ్యాలకి పెట్టింది పేరు. ఆ సమయంలో ఎన్నో దేశాలకు భారత్ నుండే ఎగుమతులు దిగుమతులు జరుగుతుండేవి. ప్రపంచ దేశాలకు ఎన్నో ఉత్పత్తులలో దిక్సూచిగా ఉన్న భారత్పై కొన్ని దేశాలు దౌత్య సంబంధాలు కొనసాగించాలనుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐరోపా ఖండానికి చెందిన కొన్ని దేశాలు వ్యాపార ముసుగు పేరిట ఇండియాలోకి ప్రవేశించాయి. ఐరోపా ఖండం మొదటి నుండే భారత ఉపఖండ దేశాలతో రోడ్డు మార్గం ద్వారా పరోక్ష వ్యాపారం కొనసాగిస్తుండేది. ఈ రోడ్డు మార్గాన్ని సిల్క్ రూట్ అంటారు. ఈ సిల్క్ రోడ్డు ప్రధానంగా తూర్పాసియా దేశాలైన చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా దేశాలతో పాటు దక్షిణాసియా, పర్షియా, అరేబియా, తూర్పు ఆఫ్రికా, దక్షిణ ఐరోపా దేశాల మధ్య కొనసాగుతూ ఉండేది. ఈ మార్గం గుండా సిల్క్ రవాణా అధిక మొత్తంలో జరుగుతుంది. అందుకే ఈ మార్గాన్ని సిల్క్ రూట్ అని పేరు. అయితే 1453 సంవత్సరంలో టర్కీని పాలిస్తున్న రెండవ మహమ్మద్ సిల్క్ రూట్లో ప్రధాన పట్టణమైన ఇస్తాంబుల్ వద్ద రోడ్డు రవాణాకు అనుమతి నిరాకరించాడు. ఈ చర్య ఐరోపా ఎగుమతుల దిగుమతులపై, పరిశ్రమలపై భారీ ప్రభావం పడి ఆర్థిక సంక్షోభం ఎదురయ్యింది. ఇక ఈ పరిణామంతో ఐరోపా దేశాలన్నీ భారత ఉపఖండ దేశాలతో వ్యాపారం కోసం ప్రత్యేక మార్గాన్ని వెతికే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ లాంటి దేశాలు రోడ్డు మార్గానికి ప్రత్యామ్నాయంగా సముద్ర మార్గాన్ని కనుక్కోవాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఆ కాలంలో సముద్ర మార్గ ప్రయాణానికి వెళ్ళిన వారెవరు మళ్ళీ తిరిగి రారనే అపవాదు కూడా ఉండేది. దీంతో ఆయా దేశాల నావికా సైన్యం ధైర్యం చేయలేకపోయింది. నావికులలో ఆత్మవిశ్వాసం నింపడానికి పోర్చుగల్ రాజు హెన్రీ స్వయంగా ఐరోపా ఖండానికి, ఆఫ్రికా ఖండానికి మధ్య ఉన్న మధ్యధరా సముద్రంలో జలసంధి గుండా పయనించి ఆఫ్రికా తీర ప్రాంతమైన మొరాకో దేశానికి చేరుకొని మరలా తిరిగి ఐరోపాలో సురక్షితంగా అడుగుపెట్టాడు. కింగ్ హెన్రీ చేసిన ఈ సాహసం ఎంతోమంది నావికులలో ధైర్యాన్ని నింపింది. అందుకే హెన్రీని ది నావిగేటర్ అని కూడా పిలుస్తుంటారు. ఆ తర్వాత బర్తలోమియా అనే నావికాధికారి నౌకాయానం చేసి దక్షిణాఫ్రికా ప్రాంతానికి చేరుకొని అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలు కలిసే ఉన్నాయని కనుగొన్నాడు. ఆయన చేరుకున్న ఈ ప్రాంతానికి తుఫాను అగ్రం, అదే కేప్ ఆఫ్ స్టోమ్ అని నామకరణం చేశాడు. ఈ వరుస నౌకాయాన విజయాలు నావికులలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. దీంతో 1492లో స్పెయిన్ దేశానికి చెందిన కొలంబస్ భూమి గుండ్రంగా ఉంటుందనే సిద్ధాంతాన్ని నమ్మి ఐరోపా నుండి పశ్చిమ దిశగా ప్రయాణం కొనసాగించాడు. ఈ ప్రయాణంలో అకస్మాత్తుగా తుఫాను సంభవించడంతో ప్రయాణ దిశ మారి ఉత్తర అమెరికా ఖండానికి చేరుకొని అదే తూర్పు దేశంగా అభిప్రాయపడి అక్కడి ప్రజలని రెడ్ ఇండియన్స్ అని పిలిచాడు. ఆ తర్వాత ఇటలీ దేశానికి చెందిన అమెరిగో విస్పూచి కొలంబస్ అభిప్రాయం తప్పని రెడ్ ఇండియన్స్ ఉండే ప్రాంతానికి అమెరికా అని పేరు పెట్టాడు. ఇలా ఐరోపాకి చెందిన ఎంతోమంది నావికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో పోర్చుగల్ దేశానికి చెందిన ఓ నావికాధికారి తీసుకున్న చొరవ మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనేలా చేశాయి. అతనే వాస్కో డి గామా. 1460లో పోర్చుగీస్ ఈశాన్య తీరంలో ఉన్న చిన్న గ్రామమైన సీన్స్ దేశంలో జన్మించిన ఈయన చిన్ననాటి నుండే నౌకాయానంపై పట్టు సాధించాడు. తండ్రి ఎస్టేవా ది గామా కూడా నావికాధికారి కావడంతో వాస్కో డి గామా సముద్రాల ప్రయాణంలో అంశాలను చాలా పునిపుచ్చుకున్నాడు. ఇన్ని నైపుణ్యాలున్న వాస్కో డి గామా ఎలాగైనా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా 4 నౌకలతో 170 మంది నావికులతో పోర్చుగల్ దేశ నౌకాశ్రయమైన లిస్బన్ నుండి ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో సముద్ర ఆటుపోట్ల నడుమ వాస్కో డి గామా బృందం అట్లాంటిక్ సముద్రం గుండా మొదటగా ఆఫ్రికా తీరాన్ని చేరుకుంది. అక్కడ గుజరాత్కు చెందిన అబ్దుల్ మజీద్ అనే వ్యాపారితో పరిచయం. 1498 మే 17న వాస్కో డి గామా తన నావికా సైన్యంతో కేరళ తీర ప్రాంతమైన కాలికట్లో అడుగుపెట్టాడు. ఈ ఒక్క అడుగే యావత్ భారతదేశం ఐరోపా దేశస్తుల గుప్పెట్లోకి పోవడానికి కారణమైందన్నాడు. అందుకే ఈ రోజును ప్రముఖ చరిత్రకారుడు ఆడమ్ స్మిత్ సముద్ర మార్గాన్ని కనిపెట్టిన రోజు, ప్రపంచ చరిత్ర మార్చిన రోజు అన్నారు. కాలికట్లో ప్రవేశించిన పోర్చుగల్ బృందానికి స్థానిక రాజు జమోరిన్ ఘన స్వాగతం పలికాడు. ఈ క్రమంలో జమోరిన్ కొన్ని సుగంధ ద్రవ్యాలను వాళ్లకు బహుమతిగా ఇచ్చాడు. దీనికి సంతృప్తి పడిన వాస్కో డి గామా తిరిగి ఐరోపాకి చేరుకున్నాడు. భారత్ నుండి తీసుకెళ్లిన సుగంధ ద్రవ్యాలను పోర్చుగల్లో అమ్మడంతో దాదాపు 60 రెట్ల లాభం లభించింది. ఈ పరిణామాలే భారత్తో బలమైన వ్యాపార సంబంధాలను పెంపొందించుకోవాలనే ఆశను పోర్చుగల్ దేశస్తుల్లో కలిగించింది. ఆ తర్వాత వాస్కో డి గామా తన సైన్యంతో 1502లో తిరిగి కాలికట్ మళ్ళీ చేరుకున్నాడు. భారత్లో పోర్చు దేశానికి చెందిన ఎస్టోడా ది ఇండియా కంపెనీ స్థాపనకు అనుమతి ఇవ్వాలని కోరాడు. దీనికి నిరాకరించిన జమోరిన్ పైన
యుద్ధం ప్రకటించిన వాస్కోడి గామా బలవంతంగా వ్యాపారుల స్థావరాల ఏర్పాటుకు అనుమతి పొందాడు. 1503 నాటికి కాలికట్ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్న వాస్కోడి గామా తన ఆధ్వర్యంలో 1503లో తమ ప్రధాన స్థావరంగా కొచ్చిన్లో ఏర్పాటు చేసుకున్నారు. చివరికి 1524లో మలేరియా బారిన పడిన వాస్కోడి గామా తుదిశ్వాస ఇక్కడే విడిచారు. ఆ వాస్కోడి గామా వేసిన పునాదితో 1504 నాటికి ఎస్టోడ్ ఆఫ్ ది ఇండియా కంపెనీ సముద్ర వ్యాపార సంబంధాలను పర్యవేక్షించడానికి గవర్నర్ వ్యవస్థ అమలు చేసింది. 1504 నుండి 1509 వరకు ఎస్టోడా కంపెనీ గవర్నర్గా పనిచేసిన ఫ్రాన్సిస్ డి ఆల్మిడా సముద్ర రవాణాపై మాత్రమే ఆధిపత్యం కొనసాగించాలని నీలి నీటి విధానానికి శ్రీకారం చుట్టాడు. ఈ విధానం ప్రకారం మరి ఏ ఇతర దేశస్తులకు భారత్లో వ్యాపారం చేయడానికి అనుమతి లేదు. ఆల్మిడా తర్వాత ఆ స్థానంలో అల్బుకర్క్ గవర్నర్ అయ్యాక కొత్త విధానాలకు ఆజ్యం పోశాడు. సహజంగా పోర్చుగీస్ వారు క్రైస్తవ మతస్థులు కనుక అల్బుకర్క్ మత మార్పిడిని ప్రోత్సహించాడు. వ్యాపార నిమిత్తమే కాకుండా సామ్రాజ్య స్థాపనకు కూడా ప్రయత్నించాడు. ఇందులో భాగంగానే పోర్చుగీస్ యువకులను భారతీయ స్త్రీలను వివాహం చేసుకోవాలని ప్రోత్సహించేవాడు. 1510లో యూసఫ్ ఆదిల్ షా నుండి గోవాను ఆక్రమించిన అల్బుకర్క్ విజయనగర సామ్రాజ్య తులువ వంశస్థుడైన శ్రీకృష్ణదేవరాయలతో 1511లో కూడా సైనిక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సంధి ప్రకారం పోర్చుగల్ సైన్యానికి రాయల సైన్యం సహకరించింది. ఇందుకు గాను గవర్నర్ అల్బుకర్క్ విజయనగర సామ్రాజ్యానికి అరేబియా గుర్రాలను బహుమానంగా ఇచ్చాడు. అల్బుకర్క్ తర్వాత ఎస్టోడా కంపెనీ గవర్నర్గా బాధ్యతలు తీసుకున్న నినోడి కున్హా తమ వ్యాపార ప్రధాన స్థావరాన్ని కొచ్చిన్ నుండి గోవాకి మార్చారు. క్రైస్తవ మత మార్పిడికి ప్రోత్సహించిన పోర్చుగీస్ వారు గవర్నర్ డిసౌజా కాలంలో ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు జేవియర్ కేరళలో 7 లక్షల మందిని క్రైస్తవ మతంలోకి మార్చాడు. వీరి మత ప్రచారానికి 1556లో గోవా అచ్చు యంత్రాన్ని కూడా ప్రారంభించారు. దాదాపు 100 సంవత్సరాల పాటు పరిపాలించిన పోర్చుగీస్ వారు భారతదేశంలో మిరప, మొక్కజొన్న, పొగాకు వంటి ఎన్నో పంటలను ప్రవేశపెట్టారు. కానీ వీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలే పోర్చుగీసు పాలన పతనానికి కారణమయ్యింది. 1503లో మొదలైన వీరి ప్రస్థానంలో ఎన్నో ప్రాంతాలను తమ గుప్పెట్లో తెచ్చుకున్నారు. కానీ 1639లో షాజహాన్ తన ప్రేయసి ముంతాజ్ మహల్ చెలికత్తలను పోర్చుగీస్ వారు దాడి చేసేందుకు గాను షాజహాన్ వారిపై దండెత్తి బెంగాల్ని స్వాధీనం చేసుకున్నాడు. అలాగే మహారాష్ట్ర పీష్వారాజు బాజీరావు I సాల్సెట్టి బేసిన్ ప్రాంతాల నుండి పోర్చుగీస్ వారిని తరిమి కొట్టాడు. ఈ విధంగా పోర్చుగీస్ వారు తమ ఉనికిని కోల్పోయి కేవలం గోవాకే పరిమితమయ్యారు. పోర్చుగీస్ వారు భారత్లోకి ప్రవేశించిన తర్వాత డచ్, బ్రిటిష్, డెనిష్, ఫ్రెంచ్ దేశస్థులు పరిపాలించేవారు. వాస్కోడి గామా వేసిన సముద్ర మార్గంతో భారత్లో 400 ఏళ్ల పాటు పరాయి దేశస్థుల పాలనలో ఎన్నో కష్టనష్టాలు చవిచూసింది. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల తర్వాత భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడింది. 1503లో మొదలైన పోర్చుగీసు దేశస్థుల ప్రస్థానం 1661 వరకు అంటే దాదాపు 458 సంవత్సరాల పాటు భారత్లో తమ స్థావరాలను కాపాడుకున్నారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయం పేరుతో సైనిక చర్యని ప్రయోగించి గోవా, డామన్, డూయి ప్రాంతాలను స్వాధీనం చేసుకొని పోర్చుగీసు వారిని మన దేశం నుండి శాశ్వతంగా తరిమి కొట్టింది.